Hello everyone, welcome to Yadav's Celebrity Tips and Vlogs. నేను మమతా నిఖిలేష్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మళ్ళీ ఒక ప్రోడక్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఇంతకీ ఆ ప్రోడక్ట్, దాని ఫీచర్స్ ఏంటి, మీకు ఏ విధంగా యూస్ఫుల్ అవుతాయి అవన్నీ తెలుసుకుందాం. ఇంతకీ ప్రోడక్ట్ ఏంటి అంటే ల్యాప్టాప్ గురించి అండి. ప్రజెంట్ ఇది టాప్లో ఉన్న ల్యాప్టాప్ అని కూడా మనం చెప్పొచ్చు. అంత బాగుంది దీని రేటింగ్ కానీ, దీని రివ్యూస్ కానీ ప్రతి ఒక్కటి. మేము కూడా ఇప్పుడు ఆ ల్యాప్టాప్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ మీకు యూస్ఫుల్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుంది. దీని ఫీచర్స్ ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొద్దామని తీసుకొచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా దీని ఫీచర్స్ ఏంటో ప్రతి ఒక్కటి చూసేద్దాం. చలో. ఫస్ట్ ప్యాకేజింగ్ విషయానికి వస్తే మనకి ఇది ఒక మంచి డీసెంట్ ప్యాకేజింగ్లో వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అంటే ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా, ఏం అవ్వకుండా చాలా బాగా ప్యాక్ చేసి వచ్చింది. ఈ ల్యాప్టాప్ అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇది ప్రజెంట్ ఆఫర్స్ నడుస్తున్నాయండి, కావాలంటే తీసుకోండి. చాలా అంటే చాలా మంచి డిస్కౌంట్స్కి చాలా మంచి ల్యాప్టాప్ అన్నమాట. చాలా మంచి ఫీచర్స్ ఉన్న ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. చూడండి, మనము ఈ హెచ్పి బ్రాండ్ అండ్ ఇందులో మోడల్ వచ్చేసి విక్టర్స్ అన్నమాట. మనం తీసుకునేది విక్టర్స్ అనేది సిరీస్ అన్నమాట. విక్టర్స్ సిరీస్ తీసుకున్నాము. అయితే ఈ ల్యాప్టాప్లో మనకి ఏమేమి వస్తాయి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అన్నీ కూడా ప్రతి ఒక్కటి చెప్తాను. చూడండి. మనకి ఇలా ప్యాకేజింగ్ అనేది ఇలాగా ఉంది. దీంట్లో మనకి ఈ ల్యాప్టాప్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అయితే దీంట్లో ఫీచర్స్ అనేవి మనం ఒకసారి చెప్పుకుందాము, ఏమేమి ఉన్నాయి అసలు ఏంటి అనేది. మనకి ల్యాప్టాప్తో పాటు మనకి ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. ఈ ల్యాప్టాప్తో పాటు మనకి పవర్ అడాప్టర్ వస్తుంది అండ్ యూజర్ గైడ్ వస్తుంది, వారంటీ డాక్యుమెంట్స్ అనేవి కూడా వస్తాయి. చూడండి, ఇది మనం ఛార్జింగ్ పెట్టేది పవర్ అడాప్టర్ అనేది. ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. అండ్ ఇది మోడల్ నెంబర్ వచ్చేసి 15FA1327TX అండి, ఈ విక్టర్స్ హెచ్పి ల్యాప్టాప్ అనేది. ఇది మోడల్ నెంబర్. అండ్ సిరీస్ వచ్చేసి మనకి విక్టర్స్ సిరీస్ అన్నమాట. మనకి కలర్ వచ్చేసి మనకి ఇది ఏమంటారు, బ్లూలో ఉంటుంది, బ్లాక్లో ఉంటుంది. అండ్ మనకి ఇది ఎలాంటి టైప్, ఈ ల్యాప్టాప్ అనేది ఎలాంటి టైప్ అనేది మనం చూస్తే ఇది మనకు గేమింగ్ ల్యాప్టాప్ అండి. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. గేమింగ్ అనే కాదు, వీడియో ఎడిటింగ్కి కానీ, ఎవరైనా వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉన్నా కానీ, ఎక్కువసేపు ల్యాప్టాప్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు కానీ, పవర్ బ్యాకప్ రిలేటెడ్ కానీ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ ల్యాప్టాప్ అనేది. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మనకి ఇది అప్ టు 8 hours 30 minutes వరకు వస్తుందండి. అండ్ ఇందులో మనకి ఎంఎస్ ఆఫీస్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ప్రాసెసర్ అండ్ మెమరీ ఫీచర్స్ విషయానికి వస్తే మనకి ప్రాసెసర్ బ్రాండ్ వచ్చేసి ఇంటెల్ అండ్ నేమ్ వచ్చేసి కోర్ i5. మనకి ఇది ప్రాసెసర్ జనరేషన్ విషయానికి వస్తే మనకి ఇది 13th జనరేషన్ అండి. మనకి నార్మల్గా ప్రజెంట్ ఇప్పటివరకు 12th జనరేషన్ ల్యాప్టాప్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనకి 13th జనరేషన్లో ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇందులో SSD కార్డు ఉంటుంది. అండ్ కెపాసిటీ వచ్చేసి మనకి 512GB ఉంటుంది. ర్యామ్ వచ్చేసి మనకి 16GB ఉంటుంది. అండ్ ప్రాసెసర్ వేరియంట్ వచ్చేసి మనకి 13420H అండి. అండ్ గ్రాఫిక్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది NVIDIA GeForce RTX 3050 అన్నమాట. మనకి ఇది గ్రాఫిక్స్ అనేది RTX 3050 గ్రాఫిక్స్ అనేది ఉంటుంది. మనకి ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇందులో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి Windows 11 ఉంది. అండ్ మనకి ఇది టచ్ కాదండి, నార్మల్గా మనము యూజ్ చేసేది టచ్ అయితే కాదు. అండ్ స్క్రీన్ సైజు విషయానికి వస్తే మనకి 39.62 cm ఉంటుంది. ఇది మనం ఇంచెస్లో చూసుకుంటే 15.6 inches అన్నమాట. అయితే దీని వెయిట్ విషయానికి వస్తే మనకి 2.3 kgs ఉంది. దీని వెయిట్ వచ్చేసి మనకి చూడండి, iOS డిజైన్ అండ్ ఇంజనీర్డ్ బై హెచ్పి. చాలా అంటే చాలా బాగుంది. ఈ కలర్ కానీ, ఇక్కడ ఇచ్చిన ఈ లోగో, విక్టర్స్ లోగో ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇందులో నెక్స్ట్ లెవెల్ కూలింగ్ అనేది మనకి ఇందులో ఒకటి ఉందండి. మనకి ఈ లోపల కూలింగ్ ఫ్యాన్స్ ఇవి ఉంటాయి కదా. మనం గేమింగ్, ఈ ల్యాప్టాప్ స్పెషల్గా గేమింగ్ కోసం కాబట్టి, ఎక్కువసేపు గేమింగ్ ఆడతారు కాబట్టి ల్యాప్టాప్ అనేది హీట్ అవ్వకుండా మనకి ఇందులో కూలింగ్ రిలేటెడ్ అనేది
చాలా అంటే చాలా బాగా అప్డేట్ చేశారు. సో మనకి చాలామంది ఏం ఆలోచిస్తారంటే గేమింగ్ అనగానే ఓకే ఇది గేమింగ్ ల్యాప్టాప్ మనకి యూజ్ అవ్వదు అని అనుకుంటారు. కాకపోతే గేమింగ్ ల్యాప్టాప్ తీసుకోవడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటి అంటే గేమింగ్ అంటేనే మనకి ఫాస్ట్గా రన్ అవ్వడం కదా. సో ల్యాప్టాప్ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవ్వాలి. సో అలాంటి ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత స్లో అవుతాయి. కానీ మనం ఈ గేమింగ్ రిలేటెడ్ ఫాస్ట్గా పనిచేసేవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది మనకి ఇంకెక్కువ రోజులు వర్క్ చేస్తుంది అండ్ చాలా అంటే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది ప్రాసెసర్ అనేది. సో మనకి ఇందులో కూలింగ్ రిలేటెడ్ చెప్పాను కదా, కూలింగ్వి ఫ్యాన్ రిలేటెడ్ అవన్నీ కూడా చాలా బాగా ఇచ్చాడు. అండ్ మనకి ల్యాప్టాప్ సైడ్స్కి వచ్చేసండి మనకి యూఎస్బి టైప్ సి ఇచ్చాడు, యూఎస్బి టైప్ ఏ ఇచ్చాడు, హెచ్డిఎంఐ ఇది పోర్ట్ ఇచ్చాడు అండ్ హెడ్ ఫోన్స్ మైక్రోఫోన్ పెట్టుకోవడానికి జాక్ ఉంటుంది కదా, అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకి. అండ్ మెయిన్గా వచ్చేసి మనకి ఈ ఏదైతే కీబోర్డ్ ఉంటుందో ఫుల్ సైజ్ బ్యాక్లిట్ కీబోర్డ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకి పైన కీబోర్డ్ పైన డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. మనకి ఇందులో వచ్చేసి ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే వైఫై అండి, వైఫై 6E. సో ఇదేంటంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇందులో. అండ్ హెచ్డి కెమెరా కూడా ఉంది ఇందులో మనకి. అండ్ ఇంకొకటి టెంపోరల్ నాయిస్ రిడక్షన్ అండి, మనకి నాయిస్ రిడక్షన్ ఏదైనా గేమింగ్ రిలేటెడ్ కానీ ఏదైనా రికార్డింగ్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి ఉన్నప్పుడు మనకి నాయిస్ రిడక్షన్ కూడా ఇందులో మనకి అవైలబుల్ ఉంది. అండ్ మనకి ఇందులో హెచ్పి ఫాస్ట్ ఛార్జింగ్, సో ఛార్జింగ్ అనేది కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ మనకి బ్యాటరీ బ్యాకప్ వచ్చి అప్ టు 8 hours and 30 minutes వరకు పనిచేస్తుంది. అండ్ దీని వారంటీ విషయానికి వస్తే మనకి 1 year అనేది వారంటీ అనేది ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఈ గేమింగ్ ల్యాప్టాప్. గేమింగ్ ఒక్కటే కాదండి, ఎవరైనా ఎడిటింగ్ రిలేటెడ్ వీడియోస్ ఎడిట్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకి నార్మల్ ల్యాప్టాప్స్లో ఏంటి అని అంటే స్ట్రక్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనకి సరిగా వర్క్ అవ్వకుండా మధ్యలో స్ట్రక్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి గేమింగ్ ల్యాప్టాప్ తీసుకోవడం వల్ల ప్రాసెసర్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి సో మనకి నార్మల్గా చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది ల్యాప్టాప్. సో మనం ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో లోపల మనకి ఫీచర్స్ ఉంటాయి కదా, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇలాగా మనకి ఈ హెచ్పి విక్టస్ అనేది మేము ఆఫర్లో వస్తుందని తీసుకున్నాము. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్కి మనకి ల్యాప్టాప్ అనగానే మ్యాక్సిమం 1,90,000 ఇలాగ ఉంటాయి, 1 lakh ఎబో 1 lakh ఆ రేంజ్లో ఉంటాయి ల్యాప్టాప్ అనేది. మనకి హెచ్పి వాళ్ళు ఒక మంచి మోడల్లో ఒక మంచి సిరీస్లో విక్టస్ అనే సిరీస్లో ది బెస్ట్ ల్యాప్టాప్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఎడిటింగ్ కానీ వీడియో గేమింగ్ రిలేటెడ్ కానీ ల్యాప్టాప్ ఎక్కువ యూసేజ్ చేసే వాళ్ళు కానీ ఈ ల్యాప్టాప్ అనేది వాళ్ళకి చాలా అంటే చాలా పనిచేస్తుంది. అండ్ ఇది పైసా వసూల్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఇది 70,000 69,000 రూపీస్లోనే వస్తుందండి. సో ఇది మనకి ప్రజెంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి ఆన్లైన్లో. సో నేను ఈ ల్యాప్టాప్ లింక్ అనేది కూడా ఇస్తాను. అదే ఇదే మోడల్లో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా, అవి కూడా లింక్స్ పెడతాను. మీకు ఇంకా తక్కువ ప్రైస్లో కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయి, 55,000 60,000 65,000 ఇలాగా ఒక 2-3 ల్యాప్టాప్స్ ఇదే విక్టస్లోనే డిఫరెంట్ ఉంటాయి కదా ల్యాప్టాప్స్ మోడల్స్ అనేవి. సో అవి కూడా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో మీరు చూడండి, మీకు తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే నేను పెట్టిన లింక్స్లో 50,000 60,000 ఆ రేంజ్లో ఉంది, తీసుకోండి. ఇదే కావాలి అనుకుంటే మీకు 69,000 70,000 అలా ఆఫర్లో వస్తుంది. నార్మల్గా ఇదైతే ఇది 90,000 చేంజ్, ఆల్మోస్ట్ 1 lakh రూపీస్ ఉంది ఈ ల్యాప్టాప్ అనేది. సో చాలా అంటే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, అందుకే మేము ఈ ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది. సో ఎవరికైనా గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ కావాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అని ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇందులో నేను ఇంకా ఏమైనా ఫీచర్స్ కానీ ఏమైనా మర్చిపోయి ఉంటే ఎవరికైనా ఐడియా ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా మిమ్మల్ని పిన్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఏమైనా మిస్ అయితే అట్లీస్ట్ కమెంట్స్లో చూస్తారు కదా, సో అందుకు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ది బెస్ట్ ల్యాప్టాప్ తీసుకొచ్చాను అని కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ వీడియోస్, యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ఛానల్ని
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా బై బై, లవ్ యూ ఆల్.